బీసీల కంటే నా పరువే ముఖ్యం, కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందే, ఇప్పుడు కూడా వదిలేస్తే నన్నెవరు పట్టించుకోరు, ప్రభుత్వానికి పార్టీకి అస్సలు మంచిది కాదు, కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గేకు తేల్చి చెప్పిన సీఎం అట. అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్న రేవంత్ రెడ్డి. సో ఎందుకు తెస్తున్న ఒత్తిడి? ఆమెను ఇప్పుడు తప్పించకపోతే రాష్ట్ర ప్రజల ముందు బెబ్బే అవుతాడు రేవంత్ రెడ్డి. సో ఆ బెబ్బే కాకుండా కోసం ఏదైనా చేసి నేను మునగానని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఢిల్లీ నాయకత్వం పైన ప్రెజర్ పెడతంట. ఏదేమైనా తప్పిస్తేనే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది, పార్టీకి మంచి జరుగుతుంది, ఈ కాకమ్మ కథలు చెప్తున్నాడు. సో తప్పించడానికి రేవంత్ రెడ్డి 360 డిగ్రీలు ఉంటే 360 డిగ్రీలు తిరుగుతాడు. ఏదో ఒక డిగ్రీ ఫలించాలి, ఫైనల్గా తప్పించాలనే ప్రయత్నం. ఈ పంతం, ఈ మొనగానితనం, ఈ ఎగురుడు, ఈ దుంకుడు రాజగోపాల్ రెడ్డి నిన్ను నోటికి వచ్చిన కూతలు కూసింది ఇప్పటిదాకా. గాడ మాట్లాడితే నువ్వు మొనగాను అవుతుంది, ఆడ మాట్లాడలేవు కదా. సో ఇక ముందు నొయ్యట, వెనుక గొయ్యట. సురేఖ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్న అధిష్టానం అట. ఇక బర్తరఫ్ చేస్తే బీసీ సమాజం నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది. దాంతోపాటు సురేఖతో పాటు చిన్నారెడ్డిపై వేటు వేయాలి. రాజగోపాల్ రెడ్డి అనిరుద్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలి. ఒక్క బీసీ కోసం 3 రెడ్ల మీద వేటు వేస్తుందా? ఏఐసీసీ ముందున్న 2 ఆప్షన్లు. ఆప్షన్ 1 ప్రెస్ మీట్ పెట్టి కూతురుతో పాటు సురేఖతో సారీ చెప్పించడం. ఆప్షన్ 2 రాజీనామా చేయించడం. కొండా ఫ్యామిలీ సారీ చెప్పే ఛాన్సే తక్కువ. రాజీనామా చేయమంటే పదవికి, పార్టీకి, రెండింటికి చేసే అవకాశం ఉన్నది. అధిష్టానం ఏం చేయబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్తుకంఠగా ఉన్నారు. వాస్తవం ఇది. సో కొండా సురేఖ ఎపిసోడ్లో ఏం జరగబోతున్నది? ఇప్పుడు ఈ వర్షను, ఈ లైను అనిల్ రెడ్డి కానీ లేదంటే రాజగోపాల్ రెడ్డి కానీ ఈ ఎవ్వరి పత్రికలు రాయలేదే. ఎందుకంటే కమ్మ అంటే అమ్మతో సమానం, రేవంత్ రెడ్డి చెప్పినట్టు రాస్తారు, వేరేది రాయరు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నిజంగా రేవంత్ రెడ్డి ఇద్దరు తెచ్చుకుంటే నిజమేనా? నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మా మలాన్న చెప్పినట్టు అమ్మని అక్కని తిట్టుకొని రాజ్యం కోసం ఒకటైతా ఉంటే బీసీలు మాత్రం బలిపశువులు అవుతారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నోటికి వచ్చిన కూతురు ఆయన కూసి ఈయన మీద, ఈయన కూసి ఆయన మీద. స్టిల్ ఇప్పటికి కూడా రాజగోపాల్ రోజు 5 లక్షల రూపాయల ఇళ్లకు 500 కొర్రీలు పెడుతురు. అధికారం ఉన్నోడు గద్దెరెక్కినోడు మాత్రం లక్షల కోట్లు దోసుక తింటుండు. ఆయన డైరెక్ట్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి బరి వద్దర బట్టలిప్పిండు. మరి ఇది క్రమశిక్షణ కమిటీకి కనపడలేదా అని రాష్ట్రం మొత్తం అడుగుతున్నది. కానీ రేవంత్ రెడ్డి మీడియా ఛానల్ అడగవు. సో మరి ప్రజల నుంచి ఈ ప్రశ్నలు వస్తాయి. ఈమెనే మొదటి కాదు, ఈమెనే చివరిది కాదు. ఈ ప్రభుత్వం పైన ధిక్కార స్వరం వినిపించడంలో అనిరుద్ రెడ్డి బాజాప్తా మీటింగ్లు పెట్టుకున్నాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్పించాలని. బరివత్తల కబ్జాలు చేసిన భూముల పైన కేసులు వేసి మీ ఎమ్మెల్యేలు పోయి మరి అక్కడ కనపడలేదా మీ పార్టీ క్రమశిక్షణ? సో వాళ్ళ మీద వేటు వేసేదమ్ము కానీ, వాళ్ళకు నోటీసులు ఇచ్చేదమ్ము కానీ మీ కాంగ్రెస్ పార్టీకి దమ్ము లేదని తెలిపోయింది అక్కడ. ఒకవేళ మీరు ఈ విషయంలో యాక్షన్ చూపిస్తే వాళ్ళు సారీ చెప్తారా? ప్రెస్ మీట్ పెట్టంటే రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ సక్కమైన సంసారాలు, మీరు ఏ లంగా పని చేయలేదు, మీరు రూపాయి దోసుకోలేదా, మా బిడ్డ అబద్ధాలు చెప్పిందని చెప్పాలన్నా మీకు సారీ. మరి ప్రజల కళ్ళ ముందు ఉండదని సంగతి ఏదే? ప్రజలందరి కళ్ళ ముందల 100 కోట్ల విలేసే భూములు రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములకు అప్పనంగా వాళ్ళయ్యా జాగిర్ అంటే అప్పచెప్పిండు. అది మా అందరూ తెలుసు, ప్రజలందరూ తెలుసు, లోకమంతా తెలుసు. మరి ప్రజలందరూ క్షమాపణ చెప్పాలన్నా? రేవంత్ రెడ్డి మీద, అన్నదమ్ముల మీద వీడియోలు చేసినారు చెప్పురు, మా అది కూడా చెప్తాం మీకు కావాలంటే. సో సారీ చెప్పాలంట, లేకపోతే రాజీనామా చేయించాలంట. ఒకవేళ రాజీనామా అనే అంశం వస్తే ఇక్కడ కొండా సురేఖ రాజీనామా చేయడం అనేది పార్టీకి కూడా జరుగుతుంది, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి కూడా జరుగుతుంది, దాంతోపాటు మంత్రి పదవి జరుగుతుంది. రెండింటికి 2 రాజీనామా చేసి పక్క జరిగిపోతే తెలంగాణలో ఉన్న బీసీ సమాజానికి ఆల్రెడీ ఈ 42% బీసీ రిజర్వేషన్ మీద కాకమ్మ కథలు బయటపడ్డాయి. మళ్ళా మీ యొక్క దొంగ బీసీ విధానం ప్రజల్లో ఎండగట్టే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉన్నదే తుప్పకాయలు 3, ఆ 3లో మళ్ళీ ఇంకో మందిని తప్పించే ప్రయత్నం.
మరి ఇంతమంది రేట్లు ఒక ఆయన తప్పిస్తారు. మరి పొంగులేటి శ్రీనివాసుడు తప్పించే అవకాశమే లేదు ఈ జన్మకు కూడా. జూపల్లి పేరు వచ్చింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు వచ్చింది, తర్వాత కోమరెడ్డి వెంకరెడ్డి పేరు వచ్చింది. ఈ ముగ్గురు రెట్లు వేరే వాళ్ళు కాబట్టి ఒక్కను కూడా ముందలు తీసుకొచ్చి పోయిన భర్తల పన్న చర్చ జరగలే. ఆఖరి బట్టి విక్రమార్క బొగ్గు తోసుక తినడానికి వచ్చింది కానీ వార్తలు. మరి వాళ్ళ అన్నకు అన్నో తమ్ముడు ఆయన మల్లు రాజుకి కళ్ళు మింగినాయి. అప్పుడేమన్నా అప్పుడు కనపడలే నేను అన్నదమ్ములు మేము వచ్చినప్పుడు. మరి మావాడు తప్పు చేయలేసిందా, తప్పు చేసిందా, అసలు బొగ్గు తినడా తినడా తెలిసిర్రా మీరు? మీరు మీరు చేసుకుంటున్నా సక్కమైనలా ఉంటా. ఇంకా చూడరా, సురేఖ చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోండి పిసిసికి నివేదిక ఇచ్చిన మా అన్న. ఇక ఇప్పుడు వీళ్ళు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు నిలగొట్టినా లేదు మంత్రి పదవి నిలగొట్టినా రాష్ట్రం అగ్గి అవుతుంది. దీన్ని మాత్రం రాసి పెట్టుకోండి, దీనిలో డౌటే లేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ తుపుక్కున ఉంచినోడే కానీ ఉంచడం లేకుండా అయిపోతుంది రాష్ట్రంలో అన్డౌటెడ్గా. ఇంకా చూడు, ఇక ఒకవేళ ఈ మరి రాజీనామా అనే అంశం చేయాల్సి వస్తే కాంగ్రెస్కు పక్కా రాజీనామా ఇస్తుంది, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవికి పక్కా రాజీనామా ఇస్తుంది. కానీ వీళ్ళు బర్తరాఫ్ చేసినా అదే కాంగ్రెస్ పార్టీ మాత్రం 80% ఉండదని గ్యారంటీ ఇవ్వగలుగుతారు. సో దానికి ఇక్కడ ఒకటి పెట్టి చూడండి, బీజేపీలోకి కొండా ఫ్యామిలీని క్వశ్చన్ మార్క్ వేసారు. రాజీనామా చేయాల్సి వస్తే జరిగే ఇదేనా క్వశ్చన్ మార్కు. ఇప్పుడు ఇంకో చర్చ ఏంటంటే ఇవ బీసీ యాంగిల్ ఉంది కాబట్టి మరి తీర్మానం వలన పార్టీలో జాయిన్ కావాలి, జాయిన్ అయితే తీర్మానం వలన పార్టీకి ఎక్కువ మైలేజ్ వస్తానే చర్చ కూడా జరుగుతుంది. అయితే నేనేమంట, ఆల్రెడీ తీర్మానం వల్ల అందరినీ సరిపోని చేసి ఇప్పుడు కేఆర్టీవీ క్రాంతి ఛానల్లో ఈ ఒట్ట జాయిన్ అయ్యే పని కూడా అయిపోయిందని తేలిపోయింది ఆ ఇంటర్వ్యూగా. సో అందరు అయిపోయారు. ఇక మళ్ళీ కొత్త వాళ్ళు పోయి వాళ్ళతో చేతులు కలిపితే ఆగమవుతారు, జాగ్రత్త. అదొకటి మాత్రం కాదంటే ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హరిశంకర్ గౌడ్నో లేదంటే మా ఒట్ట జాయిన్ గిసగుంటలను ఒకసారి సలహాలు సూచన తీసుకొని తర్వాత ఆలోచన చేయరు, చెప్తారు మీకు. ఇక ఇప్పటికే అరవింద్ ద్వారా సంకేతాలు ఇస్తున్నట. అదే జరిగితే వరంగల్ తూర్పు ఉప ఎన్నిక అనివార్యం అవుతట. రాష్ట్రంలో మారిపోతున్న పొలిటికల్ పిక్చర్ అట. ఉప ఎన్నిక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలా మారే ఛాన్స్ ఉందట. కారు దూకుడుకు బ్రేక్ వేయనున్న జాతీయ పార్టీట. గత 3 ఏళ్లుగా బలమైన ప్రతిపక్షంగా కొట్లాడిన బీఆర్ఎస్ అట ఇప్పుడు ఒకవేళ నిజంగానే బర్తరాలు జరిగితే ఆటోమేటిక్గా వాళ్ళ పార్టీకి కూడా రాజీనామా చేస్తారు. సో వాళ్ళ ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది కదా. వాళ్ళ ఎమ్మెల్యే పదవి పోగానే ఏమంటే ఉప ఎన్నిక వస్తుంది అక్కడ. ఉప ఎన్నికల్లో అప్పట్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ అధికారంలో ఉన్నప్పుడు హుజూరాబాద్ ఎన్నికల్లో కావచ్చు, లేదంటే దుబ్బాక ఎన్నికల్లో కావచ్చు, అప్పుడు రాష్ట్రం మొత్తం కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకత అనేది 1-2 సార్లు కనబడింది కళ్ళకు కట్టినట్టుగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కూడా రేపు పరకాల అంటారు ఇది వరంగల్ తూర్పు దగ్గర రేపు ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా అలా కూడా కనిపిస్తుంది. ఇప్పుడున్న సానుభూతి ప్రకారం చెప్తే 1,00,000 ఓట్ల మెజార్టీతో కూడా రేపు కొండా సురేఖ గారు గెలవచ్చు. ఇప్పుడున్న వ్యతిరేకతను మనం కళ్ళతో చూస్తామని. ఈ వ్యతిరేకత నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ తట్టుకునే దమ్ము లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రజలలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చక లంగలైపోయారు. ఇచ్చిన హామీలు అన్నింటిలో మోసం చేసి లంగలైపోయారు. ఇది చాలా అనక మళ్ళీ ఇంకో పాపం మూట కట్టుకోవడానికి ఇప్పుడు ఈ పని చేస్తే ఇప్పుడు బీజేపీకి లేదో మైలేజ్ అతను. ఇంకోటి ఇక్కడ బీఆర్ఎస్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తుంది యుద్ధం. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద స్కోప్ ఉండదు. ఒకవేళ వాళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచించి కొండా సురేఖకు పోటీగా మేము ఎవరిని పెట్టమని చెప్పేసి తప్పుకున్నా ఆశ్చర్యపడిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా బీసీల ఓట్లు కావాలి కదా. సో ఇదంతా ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. ఈ బీజేపీలోకా బీఆర్ఎస్లకా లేదంటే మా సిద్ధపండు నవీన్ పటేల్ పార్టీలకు కదా ఏదో ఒక పార్టీలో కూడా పక్క ఉప ఎన్నిక రావడం పక్క. ఆ ఉప ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో రేవంత్ రెడ్డి కొడంగల్లో గెలిచిన దానికి 4 ఓట్ల మేరతో కూడా గెలిచే అవకాశం ఉంది. సో రేవంత్ అన్న నీ అంటారుగా రాజకీయంగా నీ గోరు నువ్వే కట్టుకోవాలనుకుంటే ఎవడేం చేయలేడు. చెడిపోదలుచుకొని నీకంత తీట ఉంటే చెడగొట్టేందుకు మాకు కూడా అంతే తీట ఉన్నది. సో చెడిపోతావా అంటారుగా పక్కన నుండి చెడగొట్టకురా నువ్వే చెడిపోతావురా అన్నట్టున్నది ఇప్పుడు లెక్క. సో వాళ్ళని జడగొట్టు దేవుడెరుగు,
వాళ్ళు రాజీనామా చేసుడు, ఉప ఎన్నికలు వచ్చుడు, ఇంకోటి జరుడు దేవుడరు. లేదంటే నీ పంతం నెక్కుడు, నువ్వు మునగాను అని దేవుడు తర్వాత ముచ్చట. ఫస్ట్ మొదలు నీ కూసాలు కలితే అది చూసుకో. రాజకీయంగా నీకు గోరి కట్టే ప్రమాదం ఉన్నది వాళ్ళు. సో వాళ్ళ ఫ్యామిలీ ఆశామాష చరిత్ర ఏం కాదు. కొండామూర్లు అంటే వరంగల్ పోతే పెట్రోల్ అయితే ఒక్కొక్కరికి. సో అసవంటి బ్యాక్గ్రౌండ్తో పెట్టుకున్నప్పుడు జర వెనక ముందు మన పంతమా మనం ఇంకోటా అని తర్వాత విషయం. ఫస్ట్ మన కుర్జీ ముఖ్యం కదా మనకు. సో కుర్జీ ఉంటుందా పోతా అనేది జాగ్రత్త పడే ప్రయత్నం చేయి. ఇది కొండ సూర్యకి ఎపిసోడే, ఇంకా అన్ని పేపర్లు ఇదే. సో 99% బర్తరాఫ్ చేస్తాడు, అర్థమైపోతుంది మనకు.